హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరానే ముకుంద అనే నిజం తెలుసుకుని ముకుందకి చుక్కలు చూపిస్తున్న కృష్ణ. నిజంగానే ముకుంద గురించి కృష్ణకి నిజం తెలిసిపోనుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మురారి అయితే ఇక ముకుందని నిలదీస్తూ ఉంటాడు. సరోగసి గురించి మన ముగ్గురికి తప్ప వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు. మరి అలాంటిది ఇంటికి సరోగసి అని వచ్చిన అమ్మాయి ఎవరు? నువ్వే తనని పంపించావా చెప్పు అని ముకుందని నిలదీస్తూ ఉంటాడు. మురారి అయితే అప్పుడే కృష్ణ అదంతా వినేస్తుంది. అది వినేసి, నేను అమ్మాయికి చెప్పిన మాట కరెక్టే, కానీ తను ఇంటికి వస్తుందని నేను అస్సలు కూడా ఊహించలేదు అని ముకుంద అయితే మురారికి చెప్పేస్తుంది. మరి అందరూ చూస్తుండగానే కృష్ణకి కంగ్రాచులేషన్స్ అని, నాకు కంగ్రాచులేషన్స్ అని ఎందుకు చెప్పావో, నిజం తెలిసి నువ్వు ఎందుకు అంత హ్యాపీగా ఉన్నావో అని అడుగుతూ ఉంటే, మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ నేను అలా చెప్పకపోతే అనుమానిస్తారని చెప్పాల్సి వచ్చింది అని మురారికి చెప్తూ ఉంటుంది ముకుంద. ఇదంతా చూస్తున్న కృష్ణకి అయితే అనుమానం వస్తుంది. కృష్ణకి అనుమానం వచ్చి తనైతే పరిమళ దగ్గరికి వెళ్తుంది. పరిమళ దగ్గరికి వెళ్ళి, సడన్గా నాకు అంత కడుపులు నొప్పి ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చి నా గర్భసంచి తీసేయాలని చెప్పారు అని అడుగుతూ ఉంటుంది. పరిమళని కృష్ణ అయితే అప్పుడే పరిమళ చెప్తూ ఉంటుంది, నీ రిపోర్ట్స్ ఇంకా రాలేదో, ఆ రిపోర్ట్స్లో అసలు ఏం జరిగిందో, ఎందుకు నీ గర్భసంచి పాడైపోయిందో ఖచ్చితంగా తెలుస్తుంది అని పరిమళ అయితే అంటూ ఉంటుంది. అప్పుడే రిపోర్ట్స్ అయితే నర్సు తీసుకువచ్చి ఇస్తుంది. ఆ రిపోర్ట్ చూసి పరిమళ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఆ రిపోర్ట్స్ని డాక్టర్ అయిన కృష్ణ కూడా చూస్తుంది. కృష్ణ కూడా చూసి తను కూడా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆ రోజు నువ్వు ఏదో తిన్న ఆహారంలో కానీ తాగిన దాంట్లో కానీ ఎవరో నువ్వు శాశ్వతంగా తల్లితనానికి దూరం అయ్యేలాగా మందు కలిపారు. ముకుంద చనిపోయింది, మరి నీ మీద పగ ఎవరికి ఉంటుంది? ఒకవేళ ఆదర్శ ఇదంతా చేశాడా అని పరిమళ అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పరిమళ అడగడంతో కృష్ణ ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తున్న కృష్ణకైతే ఆ రోజు వడపప్పు పానకం రెండూ కలిపి తీసుకొచ్చింది ముకుంద అని అంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఆ రోజు అందరికీ కూడా ఇచ్చింది తనే అంటూ అనుమానం వస్తుంది కృష్ణకైతే. కృష్ణ, ఇదంతా ఎవరో కావాలనే చేశారో, నిన్ను ఇంత దారుణంగా ఎవరు మోసం చేశారు అని పరిమళ అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడే కృష్ణ అయితే నాకు ఒకరి మీద అనుమానం ఉంది, ఆ అనుమానం అసలు నిజం కాకూడదని అనుకుంటున్నాను. ఒకవేళ నిజమైతే ఎందుకు వాళ్ళు నా మీద పగ తీర్చుకుంటున్నారో అది కూడా నేను తెలుసుకోవాలి అని కృష్ణ అయితే పరిమళ దగ్గర చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేటప్పుడు కృష్ణకి ఫోన్ అయితే వస్తుంది. ఫోను రావడంతో తను ఫోన్ లిఫ్ట్ చేసి, గౌతమ్ అన్నయ్య చెప్పండి ఎలా ఉన్నారో అని అడుగుతూ ఉంటే, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి కృష్ణ అని అనగానే, చెప్పన్నయ్య ఏమైంది అని అడుగుతూ ఉంటుంది కృష్ణ. ఏం లేదు, ముకుంద చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు, కానీ ముకుంద మాత్రం బ్రతికే ఉంది అని గౌతమ్ చెప్పంగానే ఒక్కసారి కృష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటన్నయ్య నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, అవునమ్మా ముకుంద ఖచ్చితంగా బ్రతికే ఉంది. నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, ముకుంద రూపం మార్చుకుంది, ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. ఎలాగైతే మురారి రూపం మారిందో అదేవిధంగా తను కూడా రూపం మార్చుకుంది. ఎందుకంటే నేను ఒక హాస్పిటల్కి వచ్చాను, హాస్పిటల్లోనే ముకుంద సర్జరీ జరిగింది. ఆ రిపోర్ట్స్ని నీకు వాట్సాప్లో పెట్టాను చూడు. కానీ రూపం మార్చుకున్న తర్వాత అసలు ముకుంద ఎలా ఉందా అని ఎవ్వరికీ కూడా తెలియదు అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ముకుంద రిపోర్ట్స్ అన్నీ చూస్తుంది. కృష్ణ అయితే ముకుంద చనిపోలేదని, తను ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని రూపం మార్చుకొని మళ్ళీ తిరిగి వచ్చిందని కృష్ణ అయితే గుండె పగిలే నిజాన్ని తెలుసుకుంటుంది. తెలుసుకొని ఇక కృష్ణ అయితే వాళ్ళ నాన్న శ్రీనివాసరావు దగ్గరికి అయితే వెళ్తుంది. శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళేసరికి శ్రీనివాసరావు ఇల్లు తాళం వేసి అమ్మేసి ఉంటుంది ఇల్లు అయితే. అప్పుడే ఇక కృష్ణకి అనుమానం బలపడుతూ ఉంటుంది. ఇతను ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతూ ఉంటే, తెలీదమ్మా, వాళ్ళ అమ్మాయి చనిపోయినాక ఇల్లు అమ్మేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు, కానీ ఆయనకి ఒక ఫామ్ హౌస్ ఉందని విన్నాను, ఒకవేళ ఆ ఫామ్ హౌస్లో ఉన్నారేమో అని అంటూ చెప్తూ ఉంటాడు అతనైతే. అప్పుడే కృష్ణ ఫామ్ హౌస్ అడ్రస్ తీసుకొని అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడ ముకుంద అయితే అంటే మీరా అయితే ఉంటుంది.
అసలు మీరాకి ఇక్కడేం పని అని కృష్ణకి డౌట్ వస్తుంది. అప్పుడే ఇక ముకుంద తన తండ్రిని కలుసుకొని నేను అనుకున్నది సాధించాను నాన్న. ఆ కృష్ణని శాశ్వతంగా తల్లితనానికి దూరం చేశాను. రూపం మార్చుకొని మురారికి దగ్గర అవ్వాలని నేనొస్తే తను దగ్గరయ్యి తల్లి కావాలని ఆశపడుతుందా? అందుకే ఆ తల్లితనానికి దాన్ని దూరం చేశాను అని ముకుంద అయితే మాట్లాడుతూ ఉంటుంది. అసలు కృష్ణ ఏం చేసిందమ్మా? చేసిందంతా మురారి. నిన్ను మోసం చేసింది మురారి. అలాంటి మురారిని వదిలేసి అమాయకురాలైన కృష్ణని ఎందుకు బలి తీస్తున్నావో అని అంటూ ఉంటాడు శ్రీనివాసరావు. అయితే బలవుతున్న నీ కూతురు జీవితాన్ని నువ్వు పట్టించుకోవు, కానీ కృష్ణ గురించి మాత్రం ఆలోచిస్తావో. నేను తర్వాత వెయ్యబోయే స్టెప్ ఏంటంటే సరోగసి ద్వారా నేనే మురారి బిడ్డని కంటాను అని అంటూ ఉంటుంది. ముకుంద అది విని ఒక్కసారే కృష్ణ షాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఆదర్శ్ ఏమంటున్నాడో అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే, ఆ ఆదర్శ్ నా మీద ప్రేమని పెంచుకుంటున్నాడు నాన్న అని చెప్తూ ఉంటుంది ముకుంద. అసలు ఆదర్శని ఇంట్లో నుంచి ఎలా వెళ్ళగొట్టాలో తెలియడం లేదో. ముకుంద మీద ఉన్న ప్రేమ నా మీద షిఫ్ట్ అవుతుంది అని అంటూ చెప్తూ ఉంటుంది ముకుంద. ఇక కృష్ణ అయితే ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళిన కృష్ణని చూసి భవానీ అయితే ఎక్కడికి వెళ్ళావు కృష్ణ అని అడుగుతూ ఉంటుంది. పనుండి బయటికి వెళ్ళాను అత్తయ్య. మీకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మన ఆదర్శకి అలాగే మన ముకుందకి పెళ్లి చేస్తే ఎలా ఉంటుంది అత్తయ్య? తను ఒక అనాథ. అలాగే ఆదర్శ్ కూడా ముకుంద జ్ఞాపకాల నుంచి బయటపడాలంటే ఈ ముకుందని ఇచ్చి పెళ్లి చేయాలి అని అంటూ ఉంటుంది కృష్ణ. ఆ మాట విని ఆదర్శ్ అయితే మంచి నిర్ణయం తీసుకున్నావు కృష్ణ. నాకు కూడా ముకుంద అంటే చాలా ఇష్టం. అందుకనే తనకి ముకుంద అని పేరు పెట్టాను అని ఆదర్శ్ తన మనసులో ఉన్న మాటని కూడా బయట పెట్టేస్తాడు. ఇంకెందుకు పెద్దత్తయ్య ఆలస్యం, మీరా రాగానే మీరే చెప్పండి అని అంటూ ఉంటుంది కృష్ణ. అయితే అప్పుడే ఇక ముకుంద అయితే వస్తుంది. ముకుంద రావడం చూసి భవానీ ఒకేసారి పైకి లేచి ఇక ముకుందని చూస్తూ నవ్వుకుంటూ, నిజంగా నువ్వు చాలా అదృష్టవంతురాలువే. నువ్వు అనాథవని ఇన్ని రోజులు బాధపడ్డావు, కానీ నీకు నేను ఒక పెద్ద కుటుంబాన్ని ఇవ్వబోతున్నాను. నీకు ఆదర్శకి పెళ్లి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఆదర్శ్ కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు. అందుకని నీకు ఆదర్శకి త్వరలోనే పెళ్లి చేయబోతున్నాను అంటూ భవానీ అయితే ముకుందకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరిగి ముకుంద బండారం అందరూ తెలుసుకోవాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కృష్ణ ముకుంద మురారి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.